పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కరెంట్ సత్యాగ్రహం 5వ రోజుకు చేరుకుంది. వైఎస్ విజయమ్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఎమ్మెల్యేలు సుచరిత, గురునాథ్ రెడ్డి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. షుగర్ లెవెల్ పడిపోవడంతో శోభా నాగిరెడ్డి, సుజయ్ కృష్ణ, రంగారావు కుప్పకూలిపోయారు. వైఎస్ విజయమ్మ ఈ రోజు ఉదయం నుంచి కూడా చాలా తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు. ఆమె చాలా నీరసంగా మాట్లాడుతున్నారు. లేవలేని పరిస్థితి ఆమె నుంచి కనిపిస్తుంది. అట్లాగే మిగతా మహిళా ఎమ్మెల్యేలు సుచరిత గానీ శోభా నాగిరెడ్డి వారి ఇద్దరు పరిస్థితి కూడా చాలా సీరియస్ గానే ఉంది. ఇప్పటికే 2 రోజుల నుంచి శోభా నాగిరెడ్డి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. మరోవైపు సుచరిత పరిస్థితి కూడా అటే కొనసాగుతుంది. చాలా నీరసంగా ఉండి ఆమె మాట్లాడలేని విధంగా ఉన్నారు. మీడియాలో మాట్లాడుతున్నప్పుడు కూడా మొత్తం శక్తిని కూడగట్టుకొని మరీ మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు కొంతమంది డాక్టర్ శివపార్త రెడ్డి గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ గారు, ముందుగా వైఎస్ విజయమ్మ గారి పరిస్థితి ఎలా ఉంది? మిగతా ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి? సార్, గత 4 రోజుల కంటే ఈ రోజు విజయమ్మ గారి పరిస్థితి కొంచెం సీరియస్ అని చెప్పగలము. మేడం బీపీ కానీ షుగర్ లెవెల్స్ కానీ అదేవిధంగా పల్స్ లెవెల్ కానీ పడిపోవడం జరిగింది. అదేవిధంగా మేడం గత 2 రోజుల నుంచిగా తీవ్రమైన హెడేక్ అనేది కంప్లైంట్ చేస్తుంది. ఈ రోజు కూడా ఇంకా అది పెరిగినట్టే మేడం చెప్తున్నారు. మేడం మంచి ఫ్లూయిడ్ తీసుకోమన్నాము, రెస్ట్ కూడా తీసుకోమన్నాము. ఎప్పుడు రెస్ట్ ఇచ్చారు. అంటే జ్వరంతో బాధపడుతున్న వాళ్ళు కానీ ఇతర ప్రాబ్లమ్స్ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరున్నారు? జ్వరంతో నిన్నటి నుంచి మన గురునాథ్ రెడ్డి గారు, అదేవిధంగా సుచరిత గారు బాధపడుతున్నారు. వాళ్ళకు 99, 100 టెంపరేచర్ ఉంటారు. ఇక మిగతా ఎమ్మెల్యేలు పిల్లల అమిత్ గారు కానీ, కాపురం రామచంద్రరెడ్డి కానీ, గుడిపాటి రవికుమార్ గారు కానీ, అదేవిధంగా మన జూపుడు గొడవ గారు కానీ, కేంద్ర నాని గారు కానీ, వీళ్ళు షుగర్ లెవెల్ కూడా పడిపోవడం జరిగింది. శోభనాగిరెడ్డి గారు షుగర్ లెవెల్ కూడా 40 పడిపోవడం జరిగింది. వీళ్ళంత త్వరలో హాస్పిటల్ చేసి మనం ఏదైనా వైద్యం అందిస్తే బాగుంటుందని మా సలహా. ముఖ్యంగా వైఎస్ విజయమ్మ గారి షుగర్ లెవెల్స్ కానీ పల్స్ కానీ పరిస్థితి అంటే ఎలా ఉంది? అంటే మేడం ఈ లెవెల్స్ అన్ని స్టేబుల్ గానే ఉన్నాయి. అంటే నార్మల్ గా అని చెప్పలేదు కానీ స్టేబుల్ గానే ఉన్నాయి. సో మేడం బీపీ వచ్చి 110/70 ఉంది. పల్స్ లెవెల్ అదేవిధంగా 82 కూడా ఉంది. ఈ షుగర్ లెవెల్ కూడా నిన్నటికి మనం కంపేర్ చేస్తే ఈరోజు 74. సుచరిత గారు ఇప్పటికే వైద్యులు కూడా చెప్తున్నారు, ముఖ్యంగా విశ్రాంతి అవసరం, వైద్య చికిత్సలు పొందాల్సిందని చెప్పి వారు చెప్తున్న పరిస్థితి. కానీ మీరు మాత్రం దీక్షలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఎలాంటి స్పందన ప్రభుత్వం నుంచి లభిస్తుంది, అలాగే ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుంది? ఈ ప్రభుత్వం ఏ విధమైనటువంటి స్పందన లేని ప్రభుత్వం. పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థుల కోసం ఫీజు పోల్ చేసినప్పుడు కూడా 7 రోజులు చేస్తే కూడా మరి వారి వైపు నుండి ఏ విధమైనటువంటి స్పందన కూడా చూపించలేదు. ఈ రోజు ఇంతమంది ఎమ్మెల్యేలు మరి వారి ఆరోగ్య పరిస్థితులు క్షీణిస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం నుండి ఇంతవరకు స్పందన అంటూ లేదు. కానీ ప్రభుత్వం స్పందించకపోయినా పేద ప్రజల పక్షాన మా పోరాటం ఇదే విధంగా కొనసాగుతుందని, మా ఆరోగ్యం క్షీణించినప్పటికీ కూడా మేము పేదల పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. కానీ ముఖ్యమంత్రి నిన్న చెప్పడం జరుగుతుంది, దీక్షలన్నీ కూడా వారి కన్నీటికి వరదలు వస్తున్నాయని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడుతున్న పరిస్థితి. అంటే విపక్షాలు చేస్తున్న దీక్షను వ్యంగ్యంగా చూస్తున్న పరిస్థితి ముఖ్యమంత్రి కనిపిస్తుంది. ఎలా స్పందిస్తారు మీరు? ముఖ్యమంత్రి గారు విపక్షాలు గనక దీక్షలు చేయకపోయినట్టయితే ఇప్పుడు పెంచినటువంటి 6,300 కోట్లలో ఒక్క రూపాయి కూడా తగ్గించనేటువంటి పరిస్థితి ఉండేది. ఈ రోజు కేవలం విపక్షాలు దీక్షలు చేపట్టబట్టే ఆ మాత్రమైనా తగ్గించేటువంటి పరిస్థితి వచ్చింది. మరి మా వరదల్లో వాళ్ళు కొట్టుకుపోతారో ఎవరు కొట్టుకుపోతారో రేపు ప్రజలే తెలుస్తారు.